హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మైసూర్ బొండాలు తయారు చేయాలంటే పిండిని గంటలు తరబడి నానబెట్టాల్సి వస్తుంది కదా. అట్లా కాకుండా అప్పటికప్పుడే మస్తు తొందరగా మంచి రుచికరంగా బియ్యం పిండితోటి బోండాలు ఈరోజు తయారు చేసుకుందాము. ఈ బోండాలు మస్తు మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ బోండాలు తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ బియ్యం పిండి బోండాలు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నా. అట్లనే సగం కప్పు గోధుమ పిండి, 2 చెంచాల గోధుమ రవ్వ కూడా వేసుకుంటున్నా. అట్లనే సగం కప్పు పెరుగు, ఇంట్లో కొన్ని నీళ్లు కూడా పోసుకొని ఈ పిండిని బాగా గట్టి కాకుండా బాగా పలస కాకుండా మంచి మెత్తగా ఉండేటట్టు కలుపుకుంటున్నా. పిండిని కలుపుకునేటప్పుడు నీళ్లు కొన్ని పోసుకుంటా పిండిని బాగా పలసగా లేకుండా గట్టిగా లేకుండా చూసుకోవాలి. నీళ్ళు ఒకటిసారి పోసుకొని పిండిని కలుపుకోవద్దు. చూస్తున్నా వీడియోలో ఓ పిండిని అట్లా మంచి మెత్తగా కలుపుకోవాలి. ఇక మనకు పిండి మంచిగా కలిసిపోయింది కదా. పిండి మంచిగా కలిసిపోయాక ఇప్పుడు ఈ పిండి మీద ఒక మూత పెట్టుకొని 1 గంట పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఇక గంట అయింది కదా, అయినాక పిండి మీద మూత తీసి ఇప్పుడు దీంట్లో సగం చెంచాడు జీలకర్ర, కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా తినే సోడా వేసుకొని ఈ పిండిని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మనం పిండిని గంట పాటు నానబెట్టుకున్నాం కదా, అందుకని పిండి కొంచెం గట్టిగా అవుతుంది. అందుకని ఇప్పుడు ఈ పిండిలో కొన్ని నీళ్ళు పోసుకొని ఈ పిండిని మళ్ళీసారి మంచిగా కలుపుకోవాలి. మనం పిండిని చేతులతో ముద్దలాగా చేసుకొని కడాయిలో వేస్తే కడాయిలో మంచిగా అంటుకోకుండా పడిపోవాలి. అట్లా పిండిని కలుపుకోవాలి, మరి మెత్త కూడా కలుపుకోవద్దు. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నూనెను మంచిగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైనాకనే మనం చేసుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు మీకు నచ్చిన సైజులో బోండాల్లాగా వేసుకోవాలి. బాగా వేడి కావాలి. వేడి అయితేనే మనం వేసుకున్న పిండి ముద్ద తొందరగా నూనె పైకి తేలుతాయి, లేకుంటే కడాయికి అంటకపోతుంది. అట్లనే నూనె కూడా కడాయి నిండి ఉండాలి. చూస్తారు కదా మనకు వీడియోలో మనం వేసుకున్న పిండి ముద్దలు ఎంత మంచిగా నూనె పైకి తేలినాయో అట్లా తేలాలి. అట్లా తేలితే మనకు నూనె మంచిగా వేడి ఉన్నట్టు. అట్లనే స్టవ్ మంట కూడా బాగా ఎక్కువ పెట్టుకోవద్దు. ఎక్కువ పెట్టుకుంటే బోండాలు పైన కాలుతాయి, లోపల పిండి మంచిగా ఉడకది. అందుకని మామూలు మంట మీదనే అన్ని వైపులా మంచిగా కాలేటట్టు ఈ బోండాలను ఒక జాలి గంటతో తిప్పుకుంటా అన్ని వైపులా మంచిగా కాలేటట్టు నూనెలో వేపుకోవాలి. చూసిరు కదా, మనకు బోండాలు మంచిగా వేగినాయి. ఇక ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన బియ్యం పిండి బోండాలు తయారైపోయినాయి. చూసిరు కదా ఎంత అల్కగా తొందరగా మంచి రుచికరంగా బోండాలు తయారైనాయో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.